నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 13వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 15వ వచనం మరియు 22వ వచనం నుండి 18వ అధ్యాయం 1వ వచనం వరకు. పునీత పౌలు ఏథెన్సు ప్రజల మధ్య నిలబడి దేవుని సువార్తను ప్రకటించిన సంఘటన మనకు గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. అక్కడి ప్రజలు అనేక దేవదూతలను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ పౌలు వారిని నిందించలేదు. వారి ఆరాధన తపనను గమనించి తెలియని దేవునికి అని ఉన్న బలిపీఠాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన దేవుని గురించి ప్రకటించాడు. ఇది మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ప్రేమతో, జ్ఞానంతో, సహనంతో మాట్లాడాలి. మన మాటలు ఇతరులను గాయపరచకుండా వారిని దేవుని వైపు నడపాలి. పౌలు మనం దేవునిలోనే జీవిస్తూ ఉన్నాం, కదులుతూ ఉన్నాం అని చెప్పిన మాటలు మన జీవితం పూర్తిగా దేవునిపై ఆధారపడి ఉందని గుర్తు చేస్తాయి. మనం సంపద, శక్తి, జ్ఞానం మీద ఆధారపడుతున్నట్లు అనిపించిన నిజానికి ప్రతి శ్వాస దేవుని వరమే. ఈ సత్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే గర్వం తగ్గి వినయం పెరుగుతుంది. దేవుడు మనకు దూరంగా ఉన్నవాడు కాదు, మన జీవితంలో ప్రతి క్షణం మనతో నడిచే తండ్రి. ఈ వాక్య భాగంలో పౌలు విగ్రహారాధన గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కాలంలో రాతి విగ్రహాలు మాత్రమే కాదు, ధనం, పేరు, అధికారం, స్వార్థం కూడా మన జీవితంలో విగ్రహాలుగా మారవచ్చు. దేవుని స్థానంలో ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని ఉంచినప్పుడు మన ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది. అందుకే ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించి దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. పౌలు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు కొందరు ఆయనను ఎగతాళి చేశారు, మరికొందరు ఆసక్తిగా విన్నారు, ఇంకొందరు విశ్వసించారు. దేవుని వాక్యాన్ని ప్రతి మనిషి స్పందించి వేరువేరుగా ఉంటుంది. మనం సువార్త ప్రకటించినప్పుడు అందరూ వెంటనే అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా విశ్వాసంతో కొనసాగించాలి. దేవుని వాక్యం ఎప్పటికైనా ఫలిస్తుంది. ఈ ధ్యానం మనకు ఒక ముఖ్యమైన పిలుపునిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా క్రీస్తు సాక్షులుగా జీవించాలి. కుటుంబంలో, సమాజంలో, ఉద్యోగంలో లేదా స్నేహితుల మధ్య దేవుని ప్రేమను చూపించాలి. మాటలతో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా యేసును ప్రకటించాలి. అప్పుడు మన జీవితం ఇతరులకు వెలుగుగా మారి అనేక హృదయాలను దేవుని వైపు నడిపిస్తుంది. మరి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని భరించలేరు అని యేసు చెప్పిన మాటలు మన బలహీనతను తెలియజేస్తాయి. దేవుడు మన జీవితంలో ప్రతి సత్యాన్ని ఒకేసారి చూపించడు. మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ ఆయన తన చిత్తాన్ని క్రమంగా తెలియజేస్తాడు. ఇది దేవుని సహనాన్ని మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది. యేసు సత్యాత్మ వచ్చినప్పుడు మనల్ని సంపూర్ణ సత్యంలో నడిపిస్తాడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ మన జీవితానికి మార్గదర్శి. చీకట్లో వెలుగు చూపినట్లు సందేహాల్లో నిజాన్ని తెలియజేస్తాడు. మన నిర్ణయాల్లో, మాటల్లో, ఆలోచనలో పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తే మన జీవితం దేవుని చిత్తానుసారంగా మారుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది. ఈ వాక్యం మనకు వినయాన్ని కూడా నేర్పిస్తుంది. పరిశుద్ధ ఆత్మ తనంతట తాను మాట్లాడకుండా దేవుని నుండి విన్నదాన్ని ప్రకటిస్తాడు. యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఇది మనకు ఒక పాఠం. మనం కూడా స్వార్థం లేదా గర్వంతో కాకుండా దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రకటించాలి.
దేవుని సేవలో మన మహిమ కాదు, దేవుని మహిమయే ముఖ్యమైనది. యేసు చెప్పిన మరొక గొప్ప సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ భవిష్యత్తు విషయాలను తెలియజేస్తాడు. ఇది భయపెట్టే ప్రవచనం కాదు, ఆశను నింపే వాగ్దానం. దేవుడు మన రేపటిని తెలుసుకుని ఉన్నాడు. మనకు తెలియని మార్గాల్లో కూడా ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. అందుకే విశ్వాసి భయంతో కాదు, నమ్మకంతో జీవించాలి. పరిశుద్ధాత్మ క్రీస్తును మహిమపరుస్తాడని యేసు ప్రభు అంటూ ఉన్నారు. నిజమైన ఆత్మీయ జీవితం ఎప్పుడు యేసును కేంద్రంగా ఉంచుతుంది. మన ప్రతిభ, సేవ, ప్రార్థనలన్నీ యేసును మహిమపరచడానికి ఉపయోగించాలి. మనల్ని కాదు, క్రీస్తు ప్రజలు చూడాలి. అప్పుడు మన జీవితం సువార్తకు సాక్ష్యంగా మారుతుంది. ఈ వాక్య భాగంలో యేసు త్రిస్వరూపాన్ని, త్రిత్వ రహస్యాన్ని కూడా చూపిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకే కార్యంలో నడిపిస్తూ ఉన్నారు. తండ్రికి చెప్పినదంతా కుమారుని దాన్ని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. దేవుని ప్రేమ ఎంత సమగ్రంగా ఉందో ఇది మనకు తెలియజేస్తుంది. మన రక్షణ కోసం పరలోకం మొత్తం కార్యం దాలుస్తుంది. మన జీవితంలో ఎన్నోసార్లు అయోమయం, నిరాశ, ఆందోళన వస్తాయి. అప్పుడు మన జ్ఞానంపై ఆధారపడకుండా పరిశుద్ధాత్మ మార్గదర్శనం కావాలి. ప్రార్థనలో నిశ్శబ్దం, దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ మన దేశం, మన హృదయాన్ని శాంతితో నింపి సరైన దారిలో నడిపిస్తారు. ఈరోజు దేవుడు మనలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? మన హృదయం పూర్తిగా దేవుని తెరిచి ఉంటే ఆయన వలను పరిశుద్ధాత్మతో నిండిన జీవితం భయాన్ని జయించి ప్రేమను పంచి దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రివైన దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు సత్య మార్గాన్ని చూపించినందుకు నీకు కృతజ్ఞతలు. మా బలహీనతలను, అయోమయాలను, భయాలను నీ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మ, మా హృదయాల్లోనికి వేయించేసి అక్కడ ఎంతో చీకటి నుండి వెలుగునకు, నిరాశ నుండి ఆశకు మమ్మల్ని నడిపించుము. ప్రభువా, మా గర్వాన్ని తొలగించి వినయ హృదయాన్ని ప్రసాదించుము. ఈ ప్రార్థన మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.